నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. భారతదేశానికి సంబంధించి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేశారు. అయితే కీలకంగా మనం ఇద్దరు మహానుభావుల్ని గుర్తుపెట్టుకుంటాం. ఒకటి మహాత్మా గాంధీ, రెండు విశ్వవిఖ్యాత బాబాసాహెబ్ అంబేద్కర్. సరే, మహాత్మా గాంధీకి అంబేద్కర్కి మధ్య సైద్ధాంతిక లోపం ఉండొచ్చు, కానీ అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే గాంధీ చనిపోయినప్పుడు ఆయన ఒక గొప్ప సంపాదకీయాన్ని తన పత్రికలో మూక్ నాయకులో రాస్తారు. ఆ తర్వాత గాంధీపై ఆయన ఒక చక్కటి పుస్తకం రాస్తారు. చాలా వరకు చాలామందికి అందుబాటులో కనిపించదు, కానీ ఆయన గాంధీ పట్ల అంత గౌరవభావం చూపించారు. అంటే సైద్ధాంతికంగా లోపాలు ఉన్నప్పటికీ కూడా గాంధీని ఎప్పుడు అంబేద్కర్ ఏలెత్తి చూపించలేదు. అలాగే గాంధీ కూడా అంబేద్కర్ సిద్ధాంతాలను విభేదించాడు. కొన్ని అంశాల్లో తన నిరసన వ్యక్తం చేశాడు. ఎంత గౌరవభావం గాంధీ మీద ఉంటే నచ్చకపోయినా కూడా అంబేద్కర్ ఆయన మాటలకి ప్రాధాన్యత ఇచ్చాడో ఆలోచించండి. వీళ్ళిద్దరూ మహానుభావులు. ఎందుకో నేను చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాను, ఎన్డీఏ కూటమిలో చాలామంది అంబేద్కర్ పట్ల రీతిలో మాట్లాడుతూ ఉంటారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తామని ప్రధాని అంటాడు. మరి ఆయన అంత ఇదిగా మాట్లాడితే అమిత్ షా మాట్లాడిన తీరు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. గాంధీ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తారు. ముఖ్యంగా అంబేద్కర్ మహానుభావుడికి సంబంధించి రాజ్యాంగ విలువలు ఇప్పుడు తెలిసిన తర్వాత ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. సర్దార్ పటేల్ రాజ్యాంగంలో ముందే సవరణలు చేసి దళిత బహుజన వర్గాలకే అన్యాయం చేశాడనేది అందరికీ తెలుసు. అటువంటి పటేల్ యొక్క ఎత్తైన విగ్రహం కట్టారు తప్ప గాంధీని కానీ అంబేద్కర్ కానీ గౌరవించలేదు. అంబేద్కర్ లిస్టులకు నేను గాంధీని నేను సైద్ధాంతికంగా అంటే అంబేద్కరు గాంధీకి సంబంధించిన అంశాలకు సంబంధించి నేను లోతుగా వెళ్ళను, కానీ జాతి వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరి మధ్య కొన్ని సైద్ధాంతిక విభేదాలు